అయింది. ఈరోజు దోసకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నా. 2 దోసకాయలు, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేగాక ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయ మగ్గాక దోసకాయలు వేసుకొని దోసకాయ ఒకసారి కలిపేసి దోసకాయ వేగాక టమాటా ముక్కలు ఉన్నాయి కదా మనం కట్ చేసుకున్నవి, టమాటా కూడా వేసేసి వేగాలి. బాగా వేగాక ఇంకొక 2 నిమిషాల పాటు టమాటా కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తా. 1 నిమిషం మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. మీకు కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం తగినంత, ఉప్పు, పసుపు వేసుకున్నాను నేను ఆల్రెడీ. కారం వేసుకోండి. కారం వేసుకొని వేగాక పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం అలా వేగాక అప్పుడైతే వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసకాయ టమాటా కర్రీ అయితే రెడీ. బౌల్లోకి తీసేసుకున్నా. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. టుటడేం